Let's make homemade salads for 6+ babies. కోసము అన్ని పప్పులు కడిగి ఎండబెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటినైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకసారి చూసేయండి. మనకి ఎలా అంటే మంచి ఫ్రై చేస్తున్నప్పుడు ఒక అరోమా స్మెల్ అనేది వస్తుందన్నమాట. సో అంతవరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ చేసుకొని దాన్ని బాగా పౌడర్, ఇప్పుడైతే మనము గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ అయితే అవుతుంది అనమాట. మరీ పౌడర్ కాకుండా కొంచెం రవ్వ రవ్వగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు పిల్లలకైతే మంచిగా ఫీడ్ చేయవచ్చు అనమాట, బాగుంటుంది. చేసుకొని ఒకసారి జల్లెడతో జల్లించుకోవాలి. ఆ తర్వాత పౌడర్ రెడీ అయినట్టే. ఇక బేబీకి ఫీడ్ చేసేటప్పుడేమో కొంచెం వేడి వాటర్ పెట్టుకొని వాటర్ అయితే వేడి పెట్టుకొని వేసరికి ఒక 2 స్పూన్స్ ఒక వేరే ప్లేట్లో తీసుకొని ఆ పౌడర్ని ఇంకొంచెం వాటర్లో యాడ్ చేసి దాన్ని బాగా పల్చగా చేసి ఆ వేడి వాటర్లో అయితే వేసేసి బాగా దాన్ని దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ చూస్తూ ఉండాలన్నమాట దానికి. అప్పుడు అది గట్టి పడితే అప్పుడు బేబీకి అయితే ఫీడ్ చేయొచ్చు మనం. అందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట.